రవాణా రంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి మోటార్ కార్మికులు, ఆటో కానించి హైవేలో ట్రక్ డ్రైవర్ శోధన వరకు, మరియు వాహన యాజమాన్యులకు, ఈ వీడియో చూసినటువంటి ప్రజలకు, మరియు ముఖ్యంగా ప్రతి పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ రవాణా రంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఒక సాధారణ కార్మికునిగా ఈ రవాణా రంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానిపైన ఒకసారి మనసు పెట్టి ఆలోచించి మీరు జరుపుతున్నటువంటి సభలలో రవాణా రంగం గురించి ప్రస్తావన తేండి అని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. ఈరోజు ప్రజా వ్యవస్థలో ప్రజలకు సేవ చేస్తున్న విధానంలో రవాణా వ్యవస్థ అతి ముఖ్యమైనది అనడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. అనేక రంగాలతో పోల్చుకుంటే కొన్ని ముఖ్యమైన రంగాలలో రవాణా రంగం 2వ స్థానంలో ఉంది. ఈ రవాణా రంగాన్ని నమ్ముకొని బ్రతుకున్న సంఖ్య 100కి 30% మంది పైన ఉన్నారు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మరెంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ రవాణా రంగం తరపు నుంచి స్టేటుకు, సెంట్రల్కు పన్నుల రూపంలో అందుతున్న సంఖ్య 2.3%, 230 కోట్లు నెలకి. అలాంటి ఈ రవాణా రంగాన్ని పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడు వచ్చిన ఎలక్షన్ సందర్భంలో కూడా ఏ పార్టీ కూడా ప్రస్తావించిన సందర్భాలు లేదు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ రంగానికి ఇది చేస్తాం, ఈ రంగానికి ఇది చేస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఒక రవాణా రంగానికి ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు ఎక్కడా లేవు. కావున దయ ఉంచి ఈ రవాణా రంగం గురించి ఆలోచించి ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్న ఈ రవాణా రంగాన్ని బాగుపడే విధంగా మీ వంతు సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పేసి ప్రతి పార్టీ నాయకులు ప్రస్తావించే విధంగా ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క రవాణా రంగంలో మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు వాహనాలు ఉన్నాయి, కార్యకర్తలకు వాహనాలు ఉన్నాయి. ఆ యొక్క వాహనాలను నమ్ముకొని అనేక మంది డ్రైవర్ కుటుంబీకులు కూడా ఉన్నారు. కనుక స్టేట్ పార్టీలు కానీ, సెంట్రల్ పార్టీలు కానీ ఒక్కసారి ఆలోచించి మీ సభలలో రవాణా వ్యవస్థ గురించి మాట్లాడవలసిందిగా మా యొక్క విన్నపం. ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం. ఈ యొక్క వీడియో AVDWS ఆల్ వెహికల్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడం జరుగుతూ ఉంది. దయ ఉంచి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు తెలిసిన కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా. ధన్యవాదాలు అందరికీ.